అమీర్పేట్ మహిళ మర్డర్ కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. విచారణలో పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భార్యను హత్య చేసి చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు ఆధారాల కోసం చెరువులో గాలించారు. అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఇటు ఏదైతే భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. గురుమూర్తి ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. ఎక్కడైతే అత్యంత దారుణంగా పాశవికంగా కిరాతకంగా చంపిన ముద్రాలి ఇంటి వద్ద ఉన్న చూసుకోవచ్చు. విజువల్స్ లో చాలా చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని కీలక వివరాలను సేకరించారని తెలుస్తుంది. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొన్నది. గురుమూర్తి మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇందుకు సంబంధించి పోలీసులు అతడు చెప్తున్న వివరాలు కావచ్చు, ప్రాథమికంగా ఆ సీన్ ఆఫ్ ఎసెన్స్లో చూసుకుంటే కూడా కొంత ఎక్కడక్కడ పొంతనలేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా 14వ తేదీన పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్న ఆ సినిమాను చూసి వచ్చిన తర్వాత కూడా ఇటు భార్యాభర్త గొడవ తర్వాత వారిద్దరి మధ్య గొడవ కొంత తీవ్రతరం రావడంతో ఆమెని గోడకేసి తలకి మోదినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సృహతపి పడిపోయినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో తెలిసింది. ఆ తర్వాత కూడా ఏమీ ఎరగనట్టు ఇటు మాధవి కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు కూడా ప్రస్తుతానికి కేసుకు సంబంధించి కూడా ఇంకా మిస్సింగ్ కేసుగానే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ గురుమూర్తి ఎక్కడైతే అత్యంత పాశవికంగా హత్య చేసిన ప్రాంతం ఏదైతే ఆ ఇంటి విజువల్స్ చూసుకోవచ్చు. మనం కిటికీ ప్రాంతంలో సంబంధించి కూడా సంబంధించి గ్యాస్ సిలిండర్ కావచ్చు, గ్యాస్కి సంబంధించిన స్టవ్ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక 3 రోజుల పాటు ఈ సిచ్యువేషన్ అంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇందుకు సంబంధించి కూడా వాటి మృతురాలకు సంబంధించిన ఆనవాళ్ళకు సంబంధించి కూడా ఏం చేశారంటే తను ముక్కలుగా కట్ చేసి ముక్క పెట్టి ఆ తర్వాత రోకెడితో దానికి పొడి చేసిన తర్వాత దానికి సంబంధించి కూడా వీటిని కూడా చెరువుల్లో పడేసినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించిన అందుకు సంబంధించిన కొన్ని ప్రాథమికంగా అతడు గురుమూర్తి చెప్తున్న వివరాలు ఏవైతే ఉన్నాయో సిలిండర్తో పాటు కొన్ని మాత్రమే గమనించారు. ఎక్కడైతే ఆ తర్వాత 14/15 తర్వాత కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసిన అంతకు ముందు సంబంధించిన ఇంటి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. కానీ మాధవి ఎక్కడ కూడా ఆ తర్వాత ఎవరైతే వారు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత సంబంధించి కావచ్చు, కానీ ఆమె బయటకు వచ్చిన ఆనవాళ్ళు ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కాలేదు. కేవలం పలుమార్లు మాత్రమే గురుమూర్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, బయటలోంచి లోపలికి రావడం అలాంటి కొన్ని దృశ్యాలు మాత్రమే రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఒక సినిమాటిక్ గా ఈ మిస్టరీగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. పోలీసులకు సంబంధించి కూడా విచారణలో పొంతలేని సమాధానం చెప్తున్నట్టుగా మనకే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి మిస్టరీ ఛేదించేందుకు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తనదైన శైలిలో కూడా విచారణ చేసినట్టు తెలుసు. ఎందుకంటే ఇతడు ఎక్స్ ఆర్మీగా ఉన్నాడు, DRDOలో పైన పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి చాలా తెలివిగా చాకచక్యంగా ఈ చేసినట్టుగా తెలుస్తుంది. సుమిత్ర, అంటే గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం చూస్తే చెరువులో అసలు ఆనవాళ్ళు లేవు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంటి దగ్గర ఆయన చెప్పిన ఏదైతే చెప్పాడో మిక్సీలో వేసినట్టు, కుక్కర్లో వేసినట్టు ఏవైతే చెప్పాడో అవి ఆ ఆనవాళ్ళు ఇంటి దగ్గర ఏమైనా పోలీసులకు చిక్కాయా? ప్రస్తుతానికైతే కొన్ని మాత్రమే. అతడు విచారణలో పేర్కొన్నట్టు తాను ఒక భారీ కట్ చేసేందుకు కటర్ని పట్టుకొచ్చాను, అందుకు సంబంధించిన ముక్కలు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉడకబెట్టారు ఏంటన్నా కూడా కొంత పొంతలేని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా పోలీసుల విచారణకు సంబంధించి కూడా గురుమూర్తి అనేక అనుమానాలు వ్యక్తం చేసే విధంగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత గురుమూర్తి విచారణలో చెప్పినట్టుగా ఇంటికి వచ్చి ఆ సీన్ ఆఫ్ అఫెన్సీలో చూసుకుంటే కానీ కేవలం ఒక సిలిండర్ కనిపిస్తుంది. ఆ తర్వాత
దీనికి సంబంధించిన ఏదైతే ఉంటుందో తప్ప ఎక్కడ కూడా రైస్ కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత వాటి ముక్కలు చేసిన ఆనవాళ్ళు కూడా దొరకనట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడైతే 18వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైందో ఆ తర్వాత వీరికి సంబంధించిన చుట్టుపక్కల కదలికలు కావచ్చు ఆనవాళ్ళని కూడా పరిశీలించారు. కానీ ఇంటి వద్దకు వచ్చేసరికి పోలీసులకి ప్రాథమికంగా అతడు చెప్పిన సంబంధించిన కొన్ని ఐటమ్సే కనిపిస్తున్నాయి. కానీ ఏ విధంగా చేశాడు, కనీసం ఒక మనిషిని ముక్కలుగా చేసినప్పుడు వాటి ఉడకబెట్టినప్పుడు సంబంధించి కావచ్చు కుక్కర్లు, దానికి సంబంధించిన ఒక కమర్షియల్ సిలిండర్ సంబంధించి కావచ్చు ఒక స్టవ్ కూడా ఉండాలి. కానీ అలాంటి ఆనవాట్లు కనిపించట్లేదు. కేవలం ఒక రంపం మాత్రమే కనిపిస్తుంది. ఆ ముక్కలు చేసేందుకు ఎలాంటి యంత్రాలను ఉపయోగించని చెప్పినప్పుడు కూడా చిన్న కత్తులను ఉపయోగించినట్టు కూడా పోలీసుల విచారణలో పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా తర్వాత నిందితుడే ముక్కలుగా చేసి ఉడకబెట్టి వాటిని మొత్తంగా పొడి చేసిన తర్వాత కూడా వాటిని ఒక వాటర్లో తీసుకెళ్లి చెరువులో పడేసి చెప్పిన చెరువులో సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాలించలేదు. కేవలం కొంత దీనికి సంబంధించిన ఎక్కడ బాక్సులు కావచ్చు బకెట్లు కూడా ఆధారాలు లభించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఇంటి వద్ద నుంచి జిల్లెలగూడ చెరువు వరకు కూడా అనేక వందల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా అందుకు సంబంధించిన పర్ఫెక్ట్ గా ఒక పక్కాగా ఆ మృతురాలిని చంపిన ఆనవాళ్ళు లభించకపోవడంతో పోలీసులు అయితే కొంత ఛాలెంజింగ్ గా తీసుకొని కేసు విచారణ చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, అంటే కిరణ్, ఇప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే 3 రోజుల నుంచి ఒక మహిళ కనిపించకపోవడం, ఇంట్లో ఒక్కడే ఇదంతా తతంగం నడిపిస్తున్న క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? గురుమూర్తి ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అయితే ప్రస్తుతానికైతే చాలా నిర్మానుషం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఘటన వెలుగు చూసిందో పోలీసులు గురుమూర్తి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారో ఆ పక్కన ఫ్లాట్ వాళ్ళు కూడా రాత్రి కాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి కూడా వాటి ఫ్లాట్ కి తాళం వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒకసారిగా గురుమూర్తి ఉంటున్న ఇంటికి సంబంధించి గురుమూర్తి ఇంత దారుణానికి ఒడిగట్టారని విషయం తెలుసుకున్న భయాందోళనకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను చూసుకోవచ్చు పక్కన ఉంటున్న ఫ్లాట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్లాట్ లో ఎవరైతే గురుమూర్తి తన భార్యని అత్యంత కిరాతకంగా ఇంట్లో హతమార్చని విషయం తెలుసుకున్న ఈ నైబర్స్ కూడా ఎవరైతే ఉంటారో వారు కూడా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల సంబంధించిన ప్రజలను కూడా మనం అడిగినప్పుడు కొంత వారు ఎవరు సంబంధించి ఉంటారు, ఏంటి వాళ్ళు కడివిడిగా ఉంటారా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు మనకి సమాచారం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఆ గురుమూర్తి ఉంటున్న ఇంట్లో కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చని విషయం తెలుసుకున్న నైబర్స్ కూడా రాత్రి ఇల్లు కాల్ చేశారంటే కూడా ఘటన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్న చూసుకోవచ్చు. సంబంధించిన అంతస్తుల ఇంటి ఓనర్ కూడా ప్రస్తుతానికైతే వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. కొంత ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా భయాందోళనకు రేకెత్తిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారాన్ని పోలీసులు వెల్లడించడం లేదు. అంటే ప్రస్తుతానికైతే చెరువులో ఎలాంటి ఆనవాళ్లు లేవు అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడ కాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు? ఇంకా ఏ ఏరియాలో ఎంక్వైరీ జరుగుతుంది? సీసీ ఫుటేజ్ లో ఎలాంటి ఆధారాలు లభించాయి? ప్రస్తుతానికైతే గురుమూర్తి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఎక్కడ గురుమూర్తి చెప్పిన ఆనవాళ్ళకు సంబంధించి కావచ్చు, అతడు మర్డర్ చేసిన విధానానికి సంబంధించి కావచ్చు కూడా క్లూస్ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో రోజుకొక విధంగా పొంతలేని సమాధానం చెప్తున్నట్టుగా పోలీసుల విచారణ. ముందుగా పోలీసులు ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఆ తర్వాత విచారణలో భాగంగా కొనేక అనుమానాలు వ్యక్తం చేశారు. మాధవి ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భాలు లేకపోవడంతో కూడా ముందుగా గురుమూర్తి మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం తర్వాత కూడా పోలీసులు తనదైన శైలిలో కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఆయన చెప్పిన ఆనవాళ్ళకు సంబంధించి కావచ్చు క్లూస్ కూడా ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన చెప్పాడు తనతో గొడవ జరిగింది, ఆ పెనుగులాటలో తన భార్యని గోడకేసి కొట్టాను, మత్స్యంతం కోల్పోయేంతో చనిపోయి నిర్ధారించుకున్నాను, ఈ విషయం తెలిస్తే తానికి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో
తాను ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ముక్కలుగా చేసిన తర్వాత కూడా దానికి సంబంధించి ఉడకబెట్టి పొడి చేసి తాను స్థానికంగా ఉండే ఒక చెరువులో కూడా పడేసానని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు కొంత కిచెన్ కూడా చూసుకుంటే కిచెన్లో సిలిండర్ లేకపోవడం, అందుకు సంబంధించిన స్టవ్ లేకపోవడం, ఎక్కడ కూడా రక్తపు మరకలకు సంబంధించిన ఆనవాళ్ళు లేకపోవడం, అతడు ఆ తర్వాత వాటిని పొడి రూపంలో కానీ చెరువు వద్ద కూడా పోలీసులు గాలింపు చేసినప్పుడు అందుకు సంబంధించిన బకెట్లు కావచ్చు, ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు కావచ్చు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామం సంబంధించి కూడా చూసినప్పుడు మాధవి ఇంట్లోంచి బయటికి రాలేదు. అంటే ఈ ఇంటికి సంబంధించి కూడా ఒకటే మార్గం ఉంది. నేను వచ్చిన ఈ మార్గం నుంచి కూడా పైకి వాళ్ళు ఉంటున్న ఇంట్లోకి వెళ్ళాలన్నా కిందికి రావాలన్నా కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అనేక కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కొంత సంచలనంగా మారడంతో చుట్టుపక్కల సంబంధించిన ఎవరైతే నైబర్స్ కావచ్చు, చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతవాసులు కూడా కొంత ఈ ఘటనకు సంబంధించి కూడా చెప్పేందుకు కూడా వెనకాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ గా ఉంటున్న వీరు లాకేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటన ఎప్పుడు జరిగిందో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇంట్లో ఉన్నారా, ఈ ఘటన తర్వాత వెళ్లిపోయారా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ 2 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా అందరూ ఖాళీ చేసి ఇంట్లోంచి వెళ్లిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులకి ఈ కేసు సంబంధించి కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ నిందితుడు గురుమూర్తి చెప్తున్న ఆనవాళ్ళకు సంబంధించి కావచ్చు, ఆ సీన్ ఆఫ్ అఫెన్సీలో వారికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో కూడా పోలీసులు కొద్దిగా చాకచక్యంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సుమిత్ర, అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మర్డర్ జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఆమెకి సంబంధించి ఏవైనా ఆధారాలు ఇప్పటి వరకు పోలీసులు సేకరించారా? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కేవలం గురుమూర్తి విచారణ సమయంలో ఇచ్చిన వివరాల ప్రకారం మాత్రమే ఎంక్వైరీ జరుగుతుంది. ఇక పోలీసులకు సంబంధించి కూడా ఆయన ఇచ్చిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లూస్ను కూడా సంపాదించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఘటన జరిగింది కావచ్చు, ఆ పిల్లలతో సంక్రాంతికి ముందు ఒక రోజు ముందు వస్తున్న సంక్రాంతి సినిమాకి వెళ్ళిన తర్వాత పిల్లలని వాళ్ళ అత్తగారింట్లో వదిలేసిన తర్వాత కూడా ఇద్దరు ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత తను పెనుగులాటలో తలని గోడకు మొదటితో చనిపోయినట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఈ మాధవి మిస్సింగ్ సంబంధించిన అంశాన్ని కూడా ఇంట్లో కనిపించట్లేదంటూ మాధవి కుటుంబ సభ్యులకు చెప్పడం, ఆ తర్వాత వారు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎంటైర్ అంతా కూడా ఒక సినిమాటిక్ గా గురుమూర్తి కొంత నడిపినట్టుగా తెలుసుకుంది. చాలా పక్కాగా ఒక ఎవరికి అనుమానం రాకుండా కూడా చేసినట్టు తెలుస్తుంది. కానీ గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, వారి ఇంటి వద్ద చూసిన ఆడవాళ్ళకు సంబంధించి కావచ్చు, ఆ మృతదేహాన్ని ఆ ముక్కలను కూడా పొడి రూపంలో జల్లులు కూడా చెప్పిన పరిస్థితి చెప్పిన సమాచారం ప్రకారం కూడా ఎక్కడ ఎలాంటి ఆనవాళ్ళు రాకపోవడంతో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అనేక కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసుగానే ఈ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, Thank you, Kiran, for the updates.